కుబేర గర్వం. పురాతన కాలంలో కుబేరుడు ధనదైవంగా పిలువబడే యక్షపతి. ఆయనకు అపారమైన ధనం, బంగారం, విలాసవంతమైన భవనాలు ఉండేవి. అయితే కుబేరుడు తన సంపదను గర్వంగా ప్రదర్శించాలి అనుకున్నాడు. ఒకరోజు తన ఐశ్వర్యాన్ని చూపించడానికి పార్వతీదేవి మరియు శివుడిని భోజనానికి ఆహ్వానించాడు. కానీ పార్వతీదేవి ఈ విషయం అర్థం చేసుకొని భోజనానికి వినాయకుడిని పంపింది. గణేశుడు చిన్నవాడు అయినప్పటికీ అతనికి అద్భుతమైన ఆకలి ఉండేది. కుబేరుడు రుచికరమైన వంటకాలు ఎన్ని వడ్డించినా గణపతి ఆకలి మాత్రం తీరలేదు. కుబేరుడు భోజనశాల అంతా కూడా ఖాళీ అయిపోయింది. కానీ గణేశుడు ఆకలి ఇంకా తగ్గలేదు. భయపడిపోయిన కుబేరుడు శివుడి దగ్గరికి వెళ్ళి సలహా కోరాడు. శివుడు సున్నితంగా చిరునవ్వుతో, సేవాభావంతో, ప్రేమతో ఇచ్చిన ఆహారమే నిజమైన భోజనం అని చెప్పాడు. నువ్వు ప్రేమతో ఏది పెట్టినా ఆయన స్వీకరిస్తాడు అని చెప్పాడు. కుబేరుడు భయపడకుండా ప్రేమతో అన్నాన్ని అందించగా గణేశుడి ఆకలి వెంటనే తీరిపోయింది. ఈ సంఘటన ద్వారా గర్వం, సంపద కంటే నిజమైన ప్రేమ, వినయం మిన్న అని కుబేరుడు గ్రహించాడు. ధనం ఉన్నా వినయం లేకుంటే దాని విలువ లేదు అని ఈ కథ తెలియజేస్తుంది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.